If someone hurts by words, can we file defamation case on them? Now I am studying BBA LLB first year. ప్రణవి అనే ఒక అమ్మాయి మనకు మెసేజ్ చేశారండి. అంటే ఈమె తెలుగులో చెప్పాలంటే ఎవరైనా మనకి మాటల ద్వారా హర్ట్ చేస్తే మనం వాళ్ళపై డిఫేమేషన్ సూట్ వేయచ్చా అని ఒక LLB ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి మనకి అడగడం జరిగింది. సో ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ప్రతిష్టకు హాని కలిగించే విధంగా ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వడం, అది మాటల ద్వారా కానీ రాతపూర్వకంగా కానీ లేదా కామన్ వర్డ్స్ లో పరువు నష్టం అని అంటామండి, డిఫేమేషన్ అని అంటాం. ఇక్కడ ఒకవేళ మీకు నలుగురు ముందు కించపరిచేలా మాట్లాడితే లేదా మిమ్మల్ని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా ఏదైనా చెప్తే మీరు ఖచ్చితంగా పరువు నష్టం కేసు ఫైల్ చేయడం పాసిబుల్ అవుతుంది. డిఫేమేషన్ అనేది సివిల్ రాంగ్ అండ్ అది ఒక క్రిమినల్ ఒఫెన్స్ గా కన్సిడర్ చేయవచ్చు. ముందుగా మీకు జరిగిన అవమానం యొక్క ప్రూఫ్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. తర్వాత ఒక లాయర్ ని కాంటాక్ట్ అయ్యి ఒక లీగల్ నోటీస్ పంపించండి. తనకి అండర్ సెక్షన్ 356 ఆఫ్ ది భారతీయ న్యాయ సంహితతో 2 years దాకా జైలు శిక్ష లేదా భారీ జరిమానా పడే అవకాశం ఉంది. లేదా కొన్ని సార్లు అయితే 2 కూడా పడే అవకాశం ఉందండి. సో హోప్ నా ఆన్సర్ మీకు యూస్ఫుల్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం.